ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తున్నాను. మరి ఒక నూతనమైన ఆశీర్వాదకరమైన ఈ చక్కటి ఉదయాన ఒక దీవెనకరమైన అద్భుతమైన వాగ్దానాన్ని ప్రభు మనకు అందించాలని ఆశపడుతూ ఉన్నారు. దేవుని పిల్లలందరూ కూడా కలిగి ఉండాల్సినటువంటి ఒక చక్కటి మనస్సు, చక్కటి హృదయం, యేసుక్రీస్తు ప్రభువారికి కలిగినటువంటి అదే హృదయాన్ని మనం కలిగి ఉండాలి. అదే క్షమించే మనసు. ఎదుటివారు మనకు కీడు చేసినా, మనకు నష్టమును కలగచేసినా, మనకి అపాయమును కలగచేసినా, మనల్ని ఎంతగా వారు ద్వేషించేవారైనా, ఎంతగా మనకు వాళ్ళు కీడును, నష్టమును, అపాయమును కలగచేసినా మనం వారిని క్షమించగలిగే గొప్ప మనస్సును, యేసులాంటి మనస్సును, ప్రేమించగలిగే మనస్సును మనం కలిగి ఉండాలని ఈరోజు ప్రభు వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి మనస్సును మీరు కలిగి ఉన్నప్పుడు గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూస్తాం, గొప్ప సంతోషాన్ని మన జీవితంలో అనుభవిస్తాం, గొప్ప శాంతి సమాధానముల చేత మన హృదయం ఉప్పొంగుతూ ఉంటుంది. ఈరోజు దేవుని వాగ్దానాన్ని చూద్దాము. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఉన్నమాట, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. హల్లెలూయా. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరు కూడా క్షమించండి అని ఇక్కడ వ్రాయబడింది. ఒకరినొకడు క్షమించండి. అతడు మీకు హాని చేసినా కూడా సహిస్తూ సహనము కలిగి ఎదుటి వారిని క్షమించండి. నీకుందా క్షమించే మనసు? నీకుందా? నీ భర్తనే నువ్వు క్షమించలేకపోతున్నావు, పొరుగు వ్యక్తులను ఏ విధంగా క్షమించగలవు? నీ సొంత అత్తమామల్ని నువ్వు క్షమించలేకపోతున్నావు, నీ తోటి వారిని ఎలా క్షమించగలుగుతావు? నీ యొక్క తోడబుట్టినటువంటి అక్క చెల్లెండ్రను, అన్నదమ్ములని ఆస్తి గొడవల ద్వారా కావచ్చు, తగాదాల ద్వారా కావచ్చు, అసమాధానం ఏర్పడింది, వారిని నువ్వు క్షమించలేకపోతున్నావు. ఇక బయట వ్యక్తుల్ని ఏ విధంగా నువ్వు క్షమించగలవు? క్షమించే మనస్సు నువ్వు కలిగి ఉండాలి. క్షమించే మనస్సు నాకు దయచే ప్రభువా అని ప్రార్థన చేయాలి. ద్వేషము లేని మనస్సు, పగ లేని మనస్సు, కక్షలు లేని మనస్సు నాకు ఇవ్వండి ప్రభువా. క్షమించే గొప్ప హృదయం నాకు కావాలని అడిగి పొందుకోనండి. ప్రభు ఎలా అయితే తను గాయపరిచే వారిని క్షమించగలిగాడో, తనకు కీడు చేసిన వారిని, తన ప్రాణము తీస్తున్న వారిని, తను భయంకరంగా హింసిస్తున్నటువంటి వారిని, దూషిస్తున్నటువంటి వారిని, తన గడ్డమును పెరికి వేస్తున్న వారిని, తన తలపైన ముళ్ళ కిరీటం పెట్టిన వారిని, తన అరచేతులలో అరిపాదములో మేకులతో గుచ్చినటువంటి వ్యక్తుల్ని సైతం ఏ విధంగా అయితే క్షమిస్తూ ప్రార్థన చేశాడో, సేమ్ అదే క్షమాపణ మనలో కనపడాలి. అదే క్షమించే హృదయాన్ని మనం కూడా కలిగి ఉండాలి. ఈ రోజున ఎవరిలో అయితే దేవుని యొక్క క్షమాపణ కలిగిన హృదయం, క్షమించే మనస్సు ఎవరిలో అయితే ఉండడం లేదో, కనబడటం లేదో, వారు దేవుని పిల్లలు కాదమ్మా. చాలామంది నేను చూశాను, చాలా బాగా ప్రార్థన చేస్తారు, చాలా బాగా దైవ సేవకుడు వాక్యం చెప్తుంటే రిఫరెన్స్లు టకటక చదువుతారు, కానీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల్ని మాత్రం క్షమించలేరు, సొంత మామయ్యని మాత్రం క్షమించలేరు, కీడును కలగచేస్తూ ఉంటారు, పగను కలిగి ఉంటారు. మీరు క్షమించే మనస్సును పొందుకొనండి. చూసాం కదా, ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం తర్వాత వాళ్ళ భార్య ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, మేము క్షమిస్తున్నాం. క్రైస్తవ్యంలో ఉండాల్సినటువంటి గొప్ప తత్వం, గొప్ప మనస్సు ఏమిటంటే క్షమించే మనస్సు. ఎలాంటి వ్యక్తులైనా క్షమించే హృదయాన్ని మనం కలిగి ఉందాం. ఈ యొక్క వాగ్దానం ద్వారా ప్రభుని దర్శిస్తూ నీతో మాట్లాడినట్లయితే, నీ 10th క్లాస్లో, ఇంటర్ చదువుతున్నప్పుడు, డిగ్రీ చదువుతున్నప్పుడు ఏ వ్యక్తులతో అయితే నువ్వు ఇంకా మాట్లాడుకోకుండా పగనే కలిగి ఉన్నావో, ద్వేషంనే కలిగి ఉన్నావో, ఇప్పుడే వారందరినీ కూడా క్షమించేసి తిరిగి వాళ్ళతో మాట్లాడండి. ప్రతి వ్యక్తి పట్ల క్షమాపణ హృదయాన్ని, క్షమాపణ భావాన్ని కలిగి ఉండండి. నీ భర్తను క్షమించలేనటువంటి హృదయంతో నువ్వు నిండి ఉన్న ఇప్పుడే క్రీస్తు ప్రేమను బట్టి, క్రీస్తు మనసును బట్టి క్షమించి తిరిగి మరలా వాళ్ళకి ఫోన్ చేయండి. నీ భర్తతో కలిసి మాట్లాడండి. విడిపోయే కుటుంబాలు కట్టబడతాయి, గొప్ప ఆశీర్వాదంలోకి వస్తారు. బంధుత్వాలు, అన్నదమ్ముల బంధములు, ప్రతి సహోదర ప్రేమ తిరిగి మరలా పునరుద్ధరింపబడబోతుంది. కుటుంబములన్నీ కూడా సమాధానంతో నింపబడబోతున్నాయి. ఒక్క క్షమించే హృదయాన్ని పొందుకోవడం ద్వారా. కళ్ళు మూసుకున్నది కష్టం అనిపించినా, ఎంత నష్టాన్ని కలగచేసిన వాళ్ళైనా క్షమించమని దేవుని వాక్యం చెప్తుంది. క్షమిద్దామా? క్షమించేద్దామా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. లార్డ్,
నీకు వలే ప్రభా క్షమించే మనస్సు మాకు కావాలి, క్షమించే హృదయం మాకు కావాలి ప్రభా. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు వింటుండగానే వాళ్ళ హృదయంలోనికి క్షమాపణ మనస్సు రావాలి. క్షమించే హృదయం మాకు కావాలి, క్షమించే మనస్సు మాకు కావాలి. క్షమించే మనస్సుతో నింపుమని ప్రార్థిస్తున్నాను. పగలు ప్రతీకారం అయ్యా, కీడు చేసిన వారిని, హాని చేసిన వారిపై తిరిగి మళ్ళీ ప్రతీకారం తీర్చుకోవాలన్న మనస్సు మాలోంచి తొలగించండి, తీసివేయండి. క్షమించాలి అన్న ప్రేమ మా హృదయాన్ని నింపునుగాక. నీవలే మా మనస్సును మార్చండి ప్రభా. తద్వారా అనేక మంది గొప్ప సమాధానమును, శాంతిని, నెమ్మదిని అనుభవించాలి, ఆశీర్వాదమును, దీవెనను అనుభవించాలి. లార్డ్, మీరు బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డల జీవితంలో క్షమాపణ మనస్సుతో నింపండి ప్రభా. కుటుంబములలో గొప్ప సమాధానముతో నింపమని ప్రార్థిస్తున్నాను. ఈ దినమంతా మీరు కాపాడి ఆశీర్వదించమని, నీ పిల్లలుగా మేము జీవించడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క అద్భుతమైన వాగ్దానాన్ని మీకు తెలిసినటువంటి మీ తోటి స్నేహితులకి అనేక మందికి షేర్ చేయండి. ప్రభునితో మాట్లాడినట్లయితే అద్భుతంగా కింద కామెంట్ చేయండి. ఒక ప్రకటన వచ్చే మంగళవారం రోజున అనగా 16వ తారీఖున సాయంత్రం 6 గంటల 9 గంటల వరకు సికింద్రాబాద్లో సెయింట్ థామస్ తమిళ్ క్యాథడ్రల్ చర్చ్లో పరిశుద్ధాత్మ అభిషేక కూడిక జరగబోతుంది. తప్పక పాల్గొనండి. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్.